నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా నైట్ క్యాప్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు. నిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య డిమాండ్. ముఠా కార్మికులకు పెంచిన కూలీ రేట్లు అమలుపరచాలని కోరుతూ 23న నిరవధిక సమ్మె. సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా స్థానిక గవర్నమెంట్ ఉర్దూ పాఠశాలలో నైట్ క్యాప్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో నైట్ క్యాప్ ప్రాజెక్టు డైరెక్టర్ హర్నాథ్ బాబు, లయన్స్ క్లబ్ గుంటూరు అధ్యక్షులు శాంసన్లు మాట్లాడారు. నేడు పరిమితంగా లభ్యమవుతున్న ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుంటూరు ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ఇంధన పొదుపు మీద చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీలో పాల్గొనడం జరిగింది. మరి గుంటూరులోనే కాకుండా మరి తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరుపేట ఈ సెంటర్స్లో కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళ సహకారంతో ఈ చిత్రలేఖన పోటీలు ఇదే టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 2000 మంది విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మరి దీని ముఖ్య ఉద్దేశము ఇంధనం పొదుపు చేయడము. ఇంధనము అన్నది మనకి చాలా పరిమితంగా ఉంది, వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. మనకున్నటువంటి బొగ్గు కానివ్వండి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఈ నిల్వలన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం సాధ్యమంత వరకు ఆదా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆఫ్ గుంటూరు మెల్విన్ జోన్స్ మరియు నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఈ ఇంధన పొదుపుపై గుంటూరు డివిజన్ మొత్తం మీద స్కూల్ విద్యార్థులకు ఇట్లా చిత్రలేఖన పోటీలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ గుంటూరు సెంటర్ వరకు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా మన తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలుకలూరుపేట, పొన్నూరు ఇక్కడ కూడా అక్కడున్న లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క చిత్రలేఖన పోటీలు పెట్టడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా 2000 మంది హాజరయ్యారు. దీనికి ఈ యొక్క లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, ఉద్యోగాల తొలగింపులు తక్షణమే ఆపాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య కోరారు. నేడు పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో జరిగిన జిల్లా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే నామమాత్రపు జీతాలతో పనిచేస్తున్న 9000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఇట్లాంటి పథకాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద ఈరోజు జిల్లా సదస్సు జరుగుతున్నది. అంగన్వాడీ వర్కర్స్కి వేతనాలు పెంచాలని చెప్పి గతంలో సమ్మె చేస్తే చివరికి అధికారులు 800 రూపాయలు పెంచడానికి అంగీకరించి ప్రతిపాదనలు పంపించారు. అప్పటికి ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, దాంతో ఫైల్ అట్లాగే ఉంది. ఇప్పటికి 100 రోజులు పూర్తయినా అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు.
అట్లాగే ఆశా వర్కర్స్కి పనికి తగిన పారితోషికం అనేటువంటి పద్ధతిలో తప్ప కనీస వేతనం ఇంతవరకు నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వంతో కూడా పలు దఫాలుగా చర్చలు జరిగినాయి. మొదట ఒక దశలో ఇస్తామని చెప్పిన అంగీకరించినా ఇంతవరకు మళ్ళా తర్వాత మడత పెంచి పెడుతూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి యూపీఏ ప్రభుత్వమే మరొక 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. ఇంతలో ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు లేవు. ఈ రకంగా వివిధ పథకాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా నామాత్రంగా 1000, 1500, 2000 ఈ రకమైనటువంటి వేతనాలతో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. అందుకని ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న ఉద్యోగులు ఉండేటువంటి అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజన కార్మికులు, ఆశా వర్కర్సు, మున్సిపల్ వర్కర్సు తదితరమైనటువంటి వాళ్ళందరినీ కూడా కేవలం రాజకీయ కారణాలతో ఉద్యోగాల్లోంచి తీసేసేటువంటిది ప్రారంభమైంది. మన జిల్లాలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆయనే స్వయంగా తనకి ఓటే లేదని చెప్పేసి అనేటువంటి కారణంతో అంగన్వాడీ కార్యకర్తని తీసేస్తావా లేదా అని చెప్పేసి జిల్లా అధికారుల మీద పదే రోజు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆయన ఒత్తిడితోనే కొంతమంది సస్పెండ్ చేశారు. అట్లా ఇతర చోట్ల కూడా ప్రత్యేకించి వినుకొండ నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం కార్మికులకి అక్కడ తనకు అనుకూలంగా ఓటు వేయలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంటబడి తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లా మాచర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అక్కడ తెలుగుదేశం పార్టీ పాలకవర్గం అధికారంలోకి వచ్చి వర్కర్స్ని తొలగించడానికి ప్రయత్నం మొదలుపెట్టి కొంతమంది తీసేశారు. అదే సందర్భంలో తాడేపల్లి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గంగా వచ్చింది. అక్కడ కూడా మున్సిపల్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అని చెప్పేసి అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లా నిన్నగాక మొన్న గురజాల మండలంలో అసలు ఏ కారణం చెప్పకుండానే మధ్యాహ్న భోజనం కార్మికుల్ని మిమ్మల్ని తీసేశాం అని చెప్పేసి అనేటువంటి అధికారులు కాగితం ఇచ్చేసి ఇళ్ళకి పంపుతూ ఉన్నారు. ఇటువంటి తొలగింపులన్నింటినీ కూడా తక్షణం ఆపేయాలి. ఆంధ్రప్రదేశ్లోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు పెంచిన కూలీ రేట్లు తక్షణం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చామని సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు తెలిపారు. సివిల్ సప్లైస్ కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషనరు ఎండీలతో అగ్రిమెంట్ ఒప్పందం 6వ నెలలో జరగటం జరిగింది. దాని అమలు కోసం మళ్ళా తిరిగి పోరాట కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మినిస్టర్ని కనుక సునీత గారిని కలియడం జరిగింది. అట్లానే చైర్మన్ని, కమిషనర్ని, ఎండీని వీళ్ళని కలిసినా సరే అమల్లో జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువలన సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ రాష్ట్ర నాయకత్వం చెలో 13వ తారీఖున 23వ తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించమని పిలిపించింది. అందులో భాగంగా 23వ తారీఖు అన్ని పాయింట్ల దగ్గర పనులు నిలుపుదల చేసి యూనియన్ సభ్యులు మొత్తం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని, దాన్ని విజయవంతం కార్మిక వర్గం మొత్తం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనకు జరిగిన ఒప్పందాన్ని అమలు కోసం ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. కార్మికులకు ఒప్పందం జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూలీ రేట్ల అమల్లో ప్రభుత్వం, సివిల్ సప్లైస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న కారణంగా ఈ నెల 23వ తారీఖున చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ చలో హైదరాబాద్ ఎండీ కార్యాలయం ముట్టడిలో జిల్లాలోని సివిల్ సప్లైస్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, వారి మెయిన్ సమస్యలైన స్టేజ్ 1 రద్దు చేసి స్టేజ్ 2 ద్వారా సరుకుల రవాణా చేయాలని, సొంత గోడౌన్లు కల్పించాలని, పెన్షన్, పిఎఫ్, గ్రాడ్యుటీ తదితర చట్టాలను అమలు చేయాలనే డిమాండ్లతో చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వటం జరిగింది. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక సంగడిగుంట 16వ డివిజన్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ చేశారు.
ఇవే కాకుండా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4, 5, 6 తరగతులు చదివే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని నిర్వాహకులు సరస్వతి కృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తూర్పు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త మద్దాళి గిరిధర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. చదువుకున్న వారంటే ఒక మక్కువతో, ఒక గౌరవంతో ఈరోజు మీ అందరికీ పుస్తక పంపిణీ, స్కాలర్షిప్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే తనకి ఆ చదువు విలువ తెలిసి అలాంటి చదువు లేకుండా ఉండకూడదని చెప్పి మీ అందరికీ సాయం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మీరు పెద్దయ్యాక చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఇలాగే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తను ఒక్కడు మీ అందరికి ఎంతమంది చేస్తున్నాడు? సుమారుగా 100 మంది పైన 200 మెంబర్స్ చేస్తున్నాడు. ఇక్కడ 200 మెంబర్స్, ఒక్కొక్కరు 200 మెంబర్స్ సాయం చేస్తే ఎంతమంది సాయం పొందుతారు? 40,000 మందికి చేస్తున్నట్టు వచ్చింది. ఓకేనా? మీరందరూ రేపు పెద్దయ్యాక కూడా మీరు మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.